వెల్కమ్ టు ఐటీ మీడియా. సో ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ గారు ఒక స్పెషల్ డైట్ తీసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. అదే ఇన్ఫ్లమేటరీ డైట్ అంటున్నారు. అసలు ఏంటి ఇన్ఫ్లమేటరీ డైట్, దాంట్లో ఏముంటుంది, అందరూ ఈ డైట్ పాటించవచ్చా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య గారు. మ్యామ్ నమస్తే. నమస్కారం అండి. మ్యామ్, జనరల్గానే వెయిట్ తగ్గడం అంటే అది ఒక పెద్ద టఫ్ జాబే. అవునండి. రకరకాల డైట్స్ వచ్చాయి. సో తగ్గినట్లు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటాం. అయితే విద్యా బాలన్ గారు ఒక మంచి డైట్ తీసుకున్నారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. సో బరువు ఈజీగా తగ్గారు, అంటే చాలా హెల్దీగా తగ్గారు. అది పర్మనెంట్ అని కూడా చెప్తున్నారు. అంటే అసలు ఏంటి డైట్, ఏముంటుంది దాంట్లో? అసలు ఫస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ మనం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అని తెలుసుకుందాము. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా జ్వరం వచ్చింది అనుకోండి, బయట నుంచి ఒక వైరస్ బ్యాక్టీరియాను మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ చేసినప్పుడు మన బాడీ దాన్ని ఫైట్ చేయడానికి రిలీజ్ చేసే కొన్ని మార్కర్స్, వీటిని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని అంటాం. అంటే ఏదో బయట నుంచి వస్తుంటే ఇది మన ప్రొటెక్టివ్ మెకానిజం, మంచి మెకానిజం ఇది. సో ఇలా మనకి డిఫెన్స్ మెకానిజంగా యాక్ట్ చేసినప్పుడు బాడీలో కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని కొన్ని రిలీజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని మనం అక్యూట్ ఇన్ఫ్లమేషన్, బాడీ అక్యూట్గా ఇన్ఫ్లమేషన్, అది జ్వరం కానివ్వండి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఇంజురీ వచ్చింది బాడీకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కింద పడ్డాం అనుకోండి, ఆ చుట్టూ ఏరియా రెడ్గా అవుతుంది, దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. కొంచెం వేడిగా ఉంటుంది లేదా నొప్పి ఉంటుంది, వీటిని అన్నిటినీ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే మన బాడీ ఆ హీలింగ్ ప్రాసెస్ కోసం రిలీజ్ చేసే కొన్ని మార్కర్స్. ఇది జనరలీ అక్యూట్ ఇన్ఫ్లమేషన్. కానీ కొన్ని స్టేజెస్లో బాడీ క్రానిక్గా ఈ స్టేజ్లో ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో చాలా ఏళ్ళగా, అది నెలలు కావచ్చు లేదా ఏళ్ళు కావచ్చు, బాడీలో అలా ఉండిపోతాయి అన్నమాట. సో కొన్ని వాటికి మనకు అవసరం, కొన్ని వాటికి మనకు అవసరం లేదు. ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏం చేస్తాయంటే మన బాడీ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఇలా ఈ కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ వల్ల మన బాడీ క్రానిక్గా ఇన్ఫ్లమేషన్లో ఉంటుంది అంటే, ఒకటి బరువు అంటే ఒబేసిటీ అంటే ఏంటంటే కొంచెం బరువు, బిఎంఐ అనేది 30 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా పొట్ట దగ్గర బరువు ఫ్యాట్ అనేది ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, డైట్ లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళు, స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళకి బాడీ అనేది క్రానిక్గా స్ట్రెస్లో ఉండి క్రానిక్గా ఇన్ఫ్లమేషన్లో ఉంటుంది. సో ఇది కొంతమందికి రోజుల్లో, వారాల్లో ఉండొచ్చు, కొంతమందికి నెలల్లో ఉండొచ్చు, కొంతమందికి ఇయర్స్లో కూడా ఉండొచ్చు. సో వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టే బాడీ ఇన్ఫ్లమేషన్. సో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే బరువు కూడా తగ్గుతుంది అని మనందరికీ ఎప్పటి నుంచో యాక్చువల్లీ మాకు తెలుసు. కానీ ఇప్పుడు లక్కీగా విద్యా బాలన్ గారు వాడారు కాబట్టి అది లైమ్ లైట్లోకి వచ్చి చాలామందికి హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. జనరల్గా నా ప్రాక్టీస్లో నేను చాలామందికి ఈ డైట్ ప్రిస్క్రైబ్ చేస్తాను. ఎవరికైతే అవసరమో, ఎవరైతే హెల్తీగా బరువు తగ్గుదాం అనుకుంటున్నారో, వాళ్ళకంటూ ఇన్ఫ్లమేషన్ స్టేజ్ ఉంది అని అనుకుంటే వాళ్ళ బాడీలో, నేను జనరల్గా ఇలాంటి ఫాలో అవ్వమండి. ఇది చాలా కష్టం కాదండి, జస్ట్ ఏంటి అని తెలిస్తే మనకు సరిపోతుంది. సో ఇది ఇన్ఫ్లమేషన్. సో ఈ ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గడానికి మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది తీసుకుంటాం. జనరలీ ఏవి అవాయిడ్ చేయాలో ఫస్ట్ చెప్తాను. రెడ్ మీట్ అని అనుకోండి. రెడ్ మీట్ అంటే ఏంటి, బీఫ్ కానివ్వండి, పోర్క్ కానివ్వండి. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాము, లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే, ప్రాసెస్ ఫుడ్ అంటే ఏదైనా ప్యాకేజ్లో ఉన్నది, ఏదైనా ప్యాకెట్ కవర్లో ఉన్నవి ప్రాసెస్డ్ ఫుడ్. దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేసి, లేదా మనం యూజ్ చేసే స్వీట్స్, జనరలీ స్వీట్ షాప్స్లో కొన్ని స్వీట్ షాప్స్ బాగానే గీ యూజ్ చేస్తారు, కానీ కొన్ని స్వీట్ షాప్ డాల్డా యూజ్ చేసి స్వీట్స్ చేస్తారు. సో ఇవన్నీ జనరల్గా బాడీని క్రానిక్, అంటే ఇది మనం రెగ్యులర్గా తినేది, అప్పుడప్పుడు తిన్నారనుకోండి దీనివల్ల ఇబ్బంది లేదు. కానీ ఇవి రెగ్యులర్గా తింటుంటే బాడీ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే బాడీ అనేది వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో ఏది తినచ్చు. ఓకే, జనరలీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంచెం ప్లేట్ కలర్ఫుల్గా పెట్టుకోండి. అంటే మన ఫుడ్ కలర్స్ ఏమేమి ఉంటాయి, వెజిటబుల్స్ గ్రీన్ ఉంటుంది, గ్రీన్ అంటే క్యాప్సికమ్, ఎల్లో ఆరెంజ్ ఉంటాయి అంటే క్యారెట్ కానివ్వండి, రెడ్ ఉంటుంది, రెడ్ అంటే టొమాటో, బీట్రూట్, గ్రీన్ అంటే మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో మనకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి, ఇన్ఫ్లమేషన్ తగ్గియాలి. అంటే మనం ఏవైతే బాడీని ఇన్ఫ్లమేషన్ స్టేజ్లో పెడుతోందో వాటిని తగ్గియడానికి అవి ఈ డైట్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో జనరలీ మీ ప్లేట్లో కలర్ఫుల్ ప్లేట్గా పెట్టుకోండి, రైస్తో పాటు లేదా చపాతీతో పాటు ఒక గ్రీన్, ఒక రెడ్,
ఆరెంజ్, ఇలా మీరు కుదిరితే 3. దాంతోపాటు ప్రోటీన్ కూడా బాగుండాలి. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. వెజిటేరియన్స్ ప్రోటీన్ అనుకోండి, పన్నీర్, సోయా అలా తీసుకోవచ్చు. చెన్న, రాజ్మా, స్ప్రౌట్స్ వాటిల్లో కూడా ఉంటాయి. అవన్నీ బాయిల్డ్గా తీసుకుంటే బెస్ట్ అనమాట. లేదు మీరు ఫ్రై ఇష్టపడుతున్నారంటే కొంచెం స్టర్ ఫ్రై చేసుకోండి అంతే. బాయిల్ చేసుకొని షాలో ఫ్రై, డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఈవెన్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ వెజిటబుల్స్ కానివ్వండి, డైట్ కానివ్వండి, స్టీమ్ చేసుకొని తినే అలవాటు ఉంది, ఆ టేస్ట్ మీకు పర్వాలేదు అంటే ఐడియల్ ఇస్ స్టీమ్. ఓకే, బాయిల్ కాదు, స్టీమ్. బాయిలింగ్ వల్ల వాటి న్యూట్రిషన్ అనేది పోతుంది. స్టీమ్ కుదరలేదు అనుకోండి, షాలో ఫ్రై చేసుకోండి, స్టర్ ఫ్రై చేసుకోండి. అంటే పెనం మీద జస్ట్ మామూలుగా వెజిటబుల్స్ మీద జస్ట్ కొంచెం బట్టరో గీయో రాసుకోవచ్చు. ఫ్రై అనేది అవాయిడ్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రైస్ మీకు ఇష్టము అంటే స్టర్ ఫ్రై చేసుకోండి. మైక్రోవేవ్ అనేది చాలామంది యూస్ చేయకూడదు, దీనివల్ల ఇబ్బంది అని అనుకుంటా. ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కన్నా మైక్రోవేవ్ బెటరే. సో మీరు మైక్రోవేవ్ చేసుకొని మీరు బేక్ చేసుకుంటానంటే వండర్ఫుల్, దానంత బెస్ట్ ఆప్షన్ లేదు. సెకండ్ థింగ్, మోస్ట్లీ మన ఇండియన్స్కి ఈజీగా అవైలబుల్ టర్మరిక్, పసుపు. అది మనం అన్ని ఫుడ్స్లో యాడ్ చేసుకోగలిగితే అది యాంటీ ఇన్ఫ్లమేటరీ. అది మనం పాలల్లో కావాలంటే తీసుకోవచ్చు, కూరల్లో తీసుకోవచ్చు. ప్రతి ఒక్క డిష్లో కొంచెం అమౌంట్ మనం పసుపు వేసుకుంటే అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా యాక్ట్ చేస్తుంది. అలాగే మనం అనుకున్న కలర్ఫుల్ వెజిటేబుల్స్ ప్లస్ మన స్పైసెస్. ఇండియాకి బ్యూటీ ఏంటంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్, సినిమన్ అంటాం, దాల్చిన చెక్క, క్లవ్స్, నట్మెగ్, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. సో మనం ఇవన్నీ ఓవర్గా టర్మరిక్ షార్ట్స్ అని కానివ్వండి, టర్మరిక్ క్యాప్సూల్స్ అని కానివ్వండి తీసుకోక్కర్లేదు. ఆహారంలో ఎంత రెసిపీకి అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా మనం జనరలీ స్పైసెస్ ఇలా తీసుకోవచ్చు. ఎగిటేరియన్స్ అనుకోండి, ప్రోటీన్కి ఎగ్ వైట్ కానివ్వండి అలా తీసుకోవచ్చు. నాన్ వెజ్లో ఏది అవాయిడ్ చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టు బీఫ్, పోర్క్, మటన్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. చికెన్, ఫిష్ మళ్ళీ ఇవి చాలా మంచివి. లీన్ మీట్ కాబట్టి అందులో ఫ్యాట్ ఎక్కువ ఉండదు కాబట్టి అది ప్రోటీన్ అనేది ఎక్కువ. ఓకే, ఇవి చాలా బెటర్. సో ఇలాంటి డైట్స్ తీసుకొని వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ ఇంటేక్ మీకు ఏ కండిషన్ లేదు, వాటర్ ఇంటేక్ మీద మీకు ఇన్హిబిషన్ లేదు అనుకోండి, వాటర్ ఇంటేక్ 8 glasses per day తీసుకోండి. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు కుదిరినప్పుడు స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవడానికి యోగా కానివ్వండి, మెడికేషన్ కానివ్వండి, యాక్టివ్ లైఫ్ స్టైల్. ఈవెన్ ఎన్ని స్టడీస్ ప్రూవ్ చేశాయంటే వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, దానివల్ల రిలీజ్ అయిన యాంటీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ హెల్తీ లైఫ్ స్టైల్ ఇస్తుంది, లైఫ్ స్పాన్ పెంచుతోంది, దానివల్ల ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గి వెయిట్ లాస్ ఎనీవేస్ అవుతుంది. సో మనం హెల్తీ లైఫ్ స్టైల్, డైట్, యాక్టివ్ లైఫ్ స్టైల్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం తీసుకున్నాం అనుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 వైట్ థింగ్స్ నో. ఏవి అంటే సాల్ట్, ఎక్సెస్ సాల్ట్, షుగర్, మైదా అండ్ ఎక్సెస్ రైస్. మనం అందరం రైస్ ఈటర్స్, జనరలీ మనం తినేదే రైస్, కానీ ఎక్సెస్గా తినకుండా కొంచెం తీసుకోండి. షుగర్ ఇస్ అ స్ట్రిక్ట్ నో. సాల్ట్ మరి ఎక్సెస్గా తీసుకోకండి, మైదా అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ మనని యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టేజ్లో పెడుతుంది. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసాం అనుకోండి, అసలు ఇట్టే మీకు మీలో ఉన్న ఎక్సెస్ వెయిట్ అనేది తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిన వెయిట్. మ్యామ్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ ఉప్పు అన్నారు కదా, కొంచెం తీసుకోవచ్చా వైట్ సాల్ట్ని, లేదంటే పూర్తిగా మానేసి పింక్ సాల్ట్లోకి వెళ్ళాలా? పింక్ సాల్ట్, రాక్ సాల్ట్లోకి వెళ్తే బెస్ట్ ఆప్షన్ అది. టేబుల్ సాల్ట్, ఈ వైట్ సాల్ట్ బదులు పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ చేసుకోగలిగితే చాలా మంది, అంటే అంత టేస్ట్ డిఫరెన్స్ ఉండదండి. అది ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. షుగర్ లాగా కాదు ఇది. షుగర్ ఏంటి, స్టీవియా వేరేవి ఉంటాయి, దానికి ఆఫ్టర్ టేస్ట్ వస్తుంది, చాలా మందికి నచ్చదు. కానీ ఈ సాల్ట్లో మనకు అంత టేస్ట్ డిఫరెన్స్ తెలియదు. సో మీరు చేంజ్ చేసుకోగలిగితే పింక్ సాల్ట్ కానివ్వండి, బ్లాక్ సాల్ట్ కానివ్వండి మార్చుకోవచ్చు. ఎస్, చాలా చక్కగా చెప్పారు. ఒక లివర్ డాక్టర్ మీరు. ఏం తింటే లివర్ చెడిపోతుంది, ఏవి తీసుకోకుండా ఉండాలి, లివర్ బాగుండాలి, ఇట్లా ఈ పేషెంట్లను చూడటమే కాకుండా ఇలాంటి హెల్తీ డైట్లు అనేవి చెప్తూ ఉంటారు. సో మొత్తానికి ఆరోగ్యం ఎట్లా బాగుండాలి అనేది పూర్తి స్థాయిలో చెప్తూ ఉంటారు. ఒక పేషెంట్ వస్తే నేను లివర్ డాక్టర్నే, లివర్కే మందులు రాస్తా అట్లా కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎట్లా బరువు తగ్గాలి అనేది చాలా చక్కగా చెప్పారు. నిజంగా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు సో అందరు కూడా ఈ పద్ధతి పాటించాలి అంటే మన రూట్స్లోకి వెళ్ళాల్సింది. కరెక్ట్. మన